ఈ కోటి దీపోత్సవంలో ఈ దీపారాధనలు కానీ, నిత్య కళ్యాణం కానీ ఇలాంటివి ఈ జనరేషన్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? చాలా మంచి ప్రోగ్రామ్ అమ్మ. ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మన ఈ తరాలని ఈ దేవుడి యొక్క భక్తిని ఫ్యూచర్లో తీసుకెళ్ళి ఆయన సేవ ద్వారా మనము మంచి పనులు చేయాలని చెప్పేసి వాళ్లకు ఇదొక అద్భుతము. ఇది ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కోటి దీపోత్సవం హైదరాబాద్లో 1 నుంచి 13 వరకు చాలా మంచిగా ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలిసింది. అదేవిధంగా ఇక్కడ అద్భుతం ఏంటంటే మన శంకర దేవుడికి మహాభిషేకం చేయడము, అక్కడ నుంచి నాగ సాధువులు రావడము, అదొక అద్భుతం నాకు అనిపించింది ఒక 5 years బ్యాక్. అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ని తరిస్తాను. దేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యాలతో ఎలాంటి ఇట్లా జరుగుతున్నాయి కదా, అట్లాంటివి ఏమి జరగొద్దని మేమందరం కోరుకుంటున్నాం. దేశం కోసం దేశంలో ప్రజలు ఇప్పుడు ఈ బస్సు అవి ఇవి చాలా ఇబ్బందిగా ఉంది, అలాంటివి ఏమీ రావద్దని కోరుకుంటున్నాం. నమస్తే అమ్మ, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు కదా? చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, ఇక్కడ ఉండే అంత సెట్టింగ్ కానీ ఎంత అంటే కైలాసంలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. నేను గత 3 years నుంచి వస్తున్నాను. చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ దీపాలు పెట్టడం కానీ, ఇక్కడ అరేంజ్మెంట్ కానీ చాలా బాగా ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేస్తూ అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఇవాళ పౌర్ణమి కాబట్టి ఇక్కడ ఉండే వాతావరణం కానీ, జ్వాలా తోరణం కానీ చూడడానికి ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి. ఈ 2 జిల్లాల ప్రజలు ఇది చూసి చాలా సంతోషపడుతున్నారు. నరేంద్ర సార్ గారు వాళ్ళ దంపతులు ఎప్పటికైనా సరే కైలాసంలో శాశ్వతంగా ఉండిపోతారు. ఆయన ఇంద్రలోకాన్ని అనుభవించారు. వాళ్ళ దంపతులు ఇద్దరికి చాలా సంతోషం అండి. చాలా ధన్యవాదాలు. ఇది అందరూ ప్రజలు అందున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. నేను ఎంతో ఇష్టంగా ఒక్కడు కూడా మిస్ కాకుండా చూస్తాను. ఎప్పుడు ఇక్కడ రావడానికి వస్తూనే ఉంటానండి. నేను చాలా ధన్యవాదాలండి. ఇది ఎన్నో సంవత్సరం వచ్చి? నేను 3 ఏళ్ల కిందటి నుంచి మానేశాను. అంతకుముందు ప్రతిసారి ఈ 15 రోజుల్లో 4 సార్లనే వచ్చేదాన్ని. కార్తీక మాసం ప్రత్యేకత గురించి ఏమైనా చెప్తారా? మీకు తెలిసింది. కార్తీక మాసం అంటే చాలా పుణ్యకరమైన నెల అండి ఇది. మనం ఏ చిన్న పని చేసినా కూడా ఆ భగవంతుడికి చెందుతుంది. ఎంత చిన్నది చేసినా సరే ఈశ్వరుడికి, మహావిష్ణువుకి చెందుతుంది.